మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది కాంగ్రెస్. ఈ సభలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. నరేందర్ రెడ్డి ఎంతో విజన్ ఉన్న వ్యక్తి అని, ఆయన్ని గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని మంత్రి సీతక్క అన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తారని చెప్పారు. అందుకే నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు సీతక్క గారు, అదే ఇన్ఫర్మేషన్ ఉండదు. వితౌట్ ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళతో పెట్టుకుంటారు. అంటే మాకు చెప్తే వాళ్ళని ఏ రకంగా మోటివేట్ చేయాలి, వాళ్ళు ఏ రకంగా బయటకు తీసుకెళ్ళాలి మేము తీసుకెళ్తాం. కానీ వితౌట్ మై కన్సెంట్ ఏదైతే వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్గా కూడా నేనున్నా, కానీ ఫారెస్ట్ లో ఒక మెంబర్ ఉన్నాడని చెప్పారు, ఈ ప్రాంతానికి సంబంధించి ఎమ్మెల్యే అని చెప్పారు. ఏం చెప్పారక్క? విపరీతమైన ఇక్కడ సుష్మారావని ఎంఆర్ ఉంటది. ఈ రోజు ఈ మీడియా మిత్రుల మీద కూడా ఆమె కేసులు పెట్టింది. వాళ్ళని కూడా వదలలేదు ఆమె. అంటే వాళ్ళకు వ్యవహార శైలి ఎట్లుందంటే ఇంకా కేసీఆర్ సీఎం ఉన్న వ్యవహార శైలి ఇక్కడ అధికారులు వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి విషయంలో మీ నోటీసులు తీసుకొస్తున్నా, మధ్యలో కూడా మీకు లిఖితపూర్వకంగా రాసిచ్చిన, కొండ సురేష్ గారికి కూడా రాసిచ్చిన. దీంట్లో కొంతమంది మూర్ఖులు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంకేదో మేము బట్టలు చెప్పుకుంటాం, మేము ఏదో చేస్తామని కొంతమంది ప్రయత్నం చేస్తాం. కానీ మళ్ళా చెప్తున్నాక ఈ రోజు హెవీ వెహికల్స్ కోసం అనుమతి ఇవ్వడానికి ఈ రోజు ఒక పాజిటివ్ ఏర్పడేది. త్వరలోనే హెవీ వెహికల్ కూడా స్టార్ట్ అయితే అదేవిధంగా లోకల్ వాళ్ళు కూడా ఎవరిని కూడా ఆపకూడదని ఆల్రెడీ మన స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఇచ్చారు. అయినప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఎవరైతే శాంతరావు అనే క్యాండిడేట్ ఎంపీపీ ఉన్నాడు, అతని చరిత్రలో అతనికి మంచి పేరు ఎక్కడ కూడా లేదు. ఆశీర్వాద్ లో పనిచేస్తున్నారు, మీ ప్రాంతంలో పని ఎక్కడ కూడా పనిచేస్తున్నారు. అతనంత వరిష్ఠ ఆఫీసర్ ఇంకెవరు కూడా లేరు. అట్లాంటి ఆఫీసర్లు ఇట్లాంటి సెన్సిటివ్ ప్రాంతాల్లో పనిచేయడం మంచిది కాదు. అట్లాంటి వాళ్ళని బయట ఈ ప్రాంతాల నుంచి తరలించండి, యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళ కొంతమంది గైరంగా వాళ్ళకి ఫేవర్గా పనిచేయడానికి కొంత ప్రయత్నిస్తుంది. ఇది సున్నితమైన అంశం, ఇంపార్టెంట్ అంశం. ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా రాకపోకలు మంచిగా జరగాలని కోరుకుంటూ, ఈ విషయం కూడా నరేందర్ రెడ్డి అంశం మాట్లాడిన తర్వాత ఈ అంశం మీద కూడా మీరు కొంత క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు అంటేనేమో మనకు జనరల్ గా ఎలక్షన్ ఊరంతా జరుగుతాయి, ఊరందరికి ఓట్లు ఉంటాయి, లేదా మండలం ఉందా ఇట్లా గుంపు ఈ వర్ష పోయి ఆ వర్ష రావచ్చు అని ఉంటుంది. కానీ అట్లా కాదు కదా. ఇప్పుడు ఇక్కడే మీటింగ్ లో ఇదే జనరల్ ఓట్ అయితే మీకు అందరికీ ఓటు హక్కు ఉంది, ఎమ్మెల్యేకో, ఎంపీకో, సర్పంచ్కో, జెడ్పీటీసీకో, ఎంపీపీకో. కానీ ఇక్కడ కొంతమందికే ఓటు హక్కు. డిగ్రీ చేసినటువంటి వాళ్ళకు, అత్యున్నత చదువు చదివినటువంటి వాళ్ళకు, ఓటర్ నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకే ఉంది. కాబట్టి ఆ లిస్ట్ అనేది మీకు మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఇచ్చిండ్రు. దయచేసి మరి వాళ్ళే చేస్తారులే, లేకుంటే ఈ 5 ఓట్లకు ఈ వాడంతా ఎందుకు తిరగాలి, ఈ 10 ఓట్లకు మండలం అంతా ఎందుకు పోవాలి అనేది కాకుండా మరి ఆ 5,000 6,000 ఓట్ల మన నియోజకవర్గంలో ఉన్నాయి. ఆ 6,000లో ఖచ్చితంగా 8 మండలాల అధ్యక్షులు కష్టపడాల్సిందే, ఎమ్మెల్యే గారు కష్టపడాల్సిందే. ఆ ఊర్లో 4 ఓట్లున్నా కూడా వాళ్ళ ఇళ్లకి వెళ్ళి కలిసి రావాలి. ఈరోజు మీకు తెలుసు, మీరు ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు బొజ్జు గారిని. 30 సంవత్సరాల తర్వాత మరి అభివృద్ధి అనేది ఇక్కడ కనబడుతుంది. అదే మళ్ళీ ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి జన్నారం మండలం కావచ్చు, ఇతర మండలాల్లో మరి అవి కొంత మనకు మైనస్ అయింది. మనకు ఇక్కడ ఈ జన్నారం ఎందుకు అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు ఏదో అనుకొని ఓట్లు వేసారు. మరి ఇక్కడ బొజ్జు గారు చేసేది అభివృద్ధి కనబడుతుందా, మరి ఎంపీ గారు చేసే అభివృద్ధి కనబడుతుందా? ఒక్కసారి ఓటర్లను అడగండి. ఇవాళ ఉచిత బస్సు కాంగ్రెస్ ఇస్తుంది, 200 యూనిట్ల కరెంటు కాంగ్రెస్ ఇస్తుంది, 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ జరిగింది, మరి రైతు భరోసా నడుస్తుంది. 500 ఇదే కేంద్ర ప్రభుత్వం, ఇదే బీజేపీ ప్రభుత్వం 500 14 ఏళ్ల కింద 2014లో 500 గ్యాస్ సిలిండర్ ను 1200 చేస్తే మళ్ళీ ఇందిరమ్మ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ 500 తెచ్చి ఇస్తున్నాం. మరి బీజేపీ ఏమి ఇచ్చిందా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇది అర్థం చేయాలి. అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, సంక్షేమం ఎవరు చేస్తున్నారు, అక్షింతలు ఎవరు ఇస్తున్నారు, అబద్ధాలు ఎవరు చెప్తున్నారు అనేది ఖచ్చితమైన ఒక ప్రణాళిక మన ప్రభుత్వం దగ్గర ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. జస్ట్ నిన్నగాక మొన్న వారం రోజుల కింద ఒక 1400 మంది టీచర్ల మరి నియామకాలు జరిగినాయి. ఆశ్చర్యం అది. ఇక్కడ పబ్లిసిటీ చేసుకోలే మన ప్రభుత్వం. సీఎం గారు ఇక్కడ హంగామా చేయలే. జస్ట్ 2 రోజుల కింద మా స్కూల్లో నేను ఇలాగే ఉంటే మా స్కూల్ టీచర్ వచ్చేసి రెసిగ్నేషన్ లెటర్ ఇస్తూ స్వీట్ తీసుకొచ్చింది.
ఏంటంటే నాకు జాబ్ వచ్చింది సార్ అంటారు. ఇది వీక్నెస్ కింద ముచ్చట్ని. ఇక్కడ ఈ జాబ్లు ఎక్కడి అమ్మా అంటే 2008 డిఎస్సి 1400 ఉద్యోగాలు అది పెండింగ్ లో ఉండే, కోర్టు పెండింగ్ లో. 2008 అంటే 17 సంవత్సరాల తర్వాత మరి మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అది 30%, 70% అది చిన్న లిటిగేషన్ దాన్ని సాల్వ్ చేస్తూ వారికి నష్టం జరగకుండా వీరికి నష్టం జరగకుండా చేసి ఇవాళ 1400 మందికి నియామక పత్రాలు ఇచ్చారు. వాళ్ళు జాయిన్ అయిపోయారు. నేనే సర్ప్రైజ్. నేను జాయిన్ అయినా ఉంటుంది ఆ మేడం వచ్చేసి. అంటే చూడండి ఎక్కడ హంగులకు ఆర్పాటాలు వెళ్ళలేదు. అదే వేరే వాళ్ళైతే మరి గౌరవంతో చేసి కొట్టంతగా చెప్పుకుంటారు. మన ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు చూడండి. ఇవాళ ఉద్యోగుల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, మరి సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, అసలు ఎవరు పోటీ లేరు మనకన్న విధంగా ఇవాళ ముందుకు దూసుకొని వెళ్తున్నారు. ఇవాళ బీసీ గణన కావచ్చు, మరి భారతదేశంలో ఎవరి చేయని మరి సాహసోపత నిర్ణయం అది. కాబట్టి ఇలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం ముందుకు తీసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎమ్మెల్యే కానీ